భగవద్గీత మొత్తం టోటల్గా వచ్చి 18 చాప్టర్స్. ఈ 18 చాప్టర్స్లో ఫస్ట్ చాప్టర్ ఏంటి? అర్జునుడి విషాద యోగం. లాస్ట్లో ఏంటి? మోక్ష సన్యాస యోగం. ఏంటి అసలు ఈ భగవద్గీత ఎట్లా అనే విషయం కనుక ఆలోచిస్తే మొత్తం మనం 1100 మంది 8 మంది ఉపనిషత్తులు గురువులు ఉపనిషత్తులని దర్శించి గ్రహించి వాళ్ళ అనుభవానికి తెచ్చుకొని వాళ్ళ శిష్యులకు బోధించారు. ఉపనిషత్ అంటే ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ భగవత్ తత్వస్థితిని వాళ్ళు గ్రహించిన వాళ్ళు అని అర్థం అనమాట. దాన్ని ఏం చేశారు? ఇంత మనకి కన్ఫ్యూషన్గా ఉంటుందని మన వ్యాస భగవానుడు మొత్తం భారతం రాశాడు. లక్ష శ్లోకాలతోటి. దాంట్లో ఏం చేస్తున్నాడు? ఒక 700 శ్లోకాలు భగవద్గీత రాశాడు. ఏంటి భగవద్గీత? నిజం చెప్పాలంటే అల్టిమేట్ ఏంటో తెలుసా? మన జీవన విధానం. మన దగ్గర ఒక మనసు ఉంది, మన దగ్గర ఒక బుద్ధి ఉంది, మన దగ్గర ఒక చిత్తం ఉంది, మన దగ్గర అహంకారం అంటే శరీరం ఉంది. చిత్తం అంటే ఏం లేదు, మన జ్ఞాపకాలకు అనుగుణంగానే మన మనసుకు సంకల్ప వికల్పాలు వస్తాయి. మన బుద్ధికి గనక వివేకం ఉంటే కరెక్టా కాదా అని చెప్పి మనని ముందుకు తీసుకెళ్ళే టెన్షన్ లేకుండా ఉండేటువంటి విషయంగా మనం వెళతాం. అలాంటి బుద్ధికి గనక వివేకం లేకపోతే, వైరాగ్యం లేకపోతే ఏదంటే అది చేసి మనని మనం హింసించుకుంటాం. అంటే మన హృదయానికే మనం చిల్లులు పొడుచుకుంటాం అన్నమాట. చెప్పాలంటే ఆ చిల్లులు పొడుచుకునే దాన్నే ఎమోషన్ అన్నారు. ఆ ఎమోషన్ లేకుండా ఉండాలి అంటే ఏంటి? ఎమోషన్ లేకుండా ఉండాలి అంటే మన మనసు మీద మనం పనిచేసుకోవాలి. అదే భగవద్గీత చెప్పింది. మన మనసు మీద మనం పనిచేసుకోవటమే ఆధ్యాత్మిక సాధన. ఎప్పుడైతే మన మనసు మీద మనం పనిచేసుకుంటామో ఏమొస్తుంది? మన దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తి అద్భుతంగా పెరుగుతుంది. అంటే ఎప్పుడైతే మన ప్రాణశక్తి అద్భుతంగా పెరుగుతుందో ఈ ఎమోషన్స్ గోల తగ్గిపోతుంది. అప్పుడు ఏంటి? మనం ఏం చేస్తున్నా, ఏం చూస్తున్నా, ఏం మాట్లాడుతున్నా మన మనసు మీద ఎలాంటి ఏమంటారు దాన్ని, వాసనలు, సంస్కారాలు, ముద్రలు, ఘర్షణలు, ఎమోషన్స్ ఏర్పాటు చేసుకోకుండా కూల్గా ప్రతిదీ కూడా చూసుకుంటూ సంతోషంగా మన పని మనం చేసుకుంటూ పోయే అవకాశాన్ని అంతా కూడా భగవతత్వం అనేటువంటి భావనలో ఉండడం జరిగింది. అల్టిమేట్గా ఏం చెప్పింది భగవద్గీత? మన మనసును మనం ఎలా నిశ్చలంగా ఉంచుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్పింది. ఇంకా చెప్పాలంటే పతంజలి కూడా అదే చెప్తున్నాడు. ఏం చెప్పారు? పతంజలి ఏం చెప్తాడు? మైత్రి, ముదిత, కరుణ, ఉపేక్ష. ఈ 4 క్వాలిటీస్ కూడా మనము మన మనసును మనం శాంతంగా ఉంచుకోవటానికి, సంతోషంగా ఉంచడానికి ఈ 4 కారణం అవుతాయి అంటాడు. మైత్రి, మనం ఎక్కడ చూసినా ఎవరిని చూసినా ఒక స్నేహభావంతోనే ఉండాలి, అది మైత్రి. రెండోది ఏమన్నాడు? ముదిత అంటే ఏంటి? ఎవరిని చూసినా ఎవరు ఆనందంగా ఉన్నా వాళ్ళ సంతోషాన్ని చూసి మనం ఆనందపడడం అనేది నేర్చుకోవాలి, అది ముదిత. మూడోది కరుణ. కరుణ అంటే జాలి కాదు. ఇప్పుడు పువ్వు ఉంటుంది, రాశాడు చూసారు ఘంటసాల, ఆయన ఎవరు, దేవులపల్లిలో మరి ఏమో కరుణ రాసినట్టున్నారు. కరుణ దాని మీద ఒక పువ్వు గుచ్చుతుంటే ఎంత బాధపడుతున్నావు అనేంత కరుణ రావాలి. నాలుగోది ఏంటి? ఉపేక్ష. ఉపేక్ష అంటే ఏంటి?